అటు నువ్వే ఇటు నువ్వే 2 అవర్స్ రన్ టైంతో థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలీదు. ఇప్పుడు బీ సినెట్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే లే 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 ఇక ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చలేదండి. అసలు ఏం చెప్దాం అనుకున్నారో అర్థం కాలేదు. మూవీలో కొంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ చిన్న మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, తలకి గాయమై హాస్పిటల్లో ఉన్న హీరో రేడియో సిటీలో వర్క్ చేస్తున్న హీరోయిన్ వాయిస్ విని కోమా నుంచి బయటకు వస్తాడు. తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని తనని ఏం చేశాడు, తను కోమాలోకి వెళ్ళడానికి కారణం ఏంటి, చివరికి ఏం జరిగిందన్న స్క్రీన్ ప్లే అయితే స్లోగా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒకే పాయింట్ మీద రన్ అవుతూ ఉంటుంది, ముందుకైతే సాగదు. ఆ పాప డిఫెండ్ అని తెలిసి కూడా తనకి ఫోన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లాజిక్ లెస్గా అనిపించింది నాకైతే. పోనీ సెకండ్ హాఫ్ కైనా పాయింట్కి వస్తారా అంటే, ఫ్లాష్ బ్యాక్ అంటూ సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంటుంది. అసలు అంతసేపు ఫ్లాష్ బ్యాక్ చూపించడం అవసరం లేదనిపించింది నాకైతే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఒక సాంగ్లో ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది. సాంగ్స్ అయితే ఏమంతగా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో బాగా హైలైట్ చేసింది. సినిమాటోగ్రఫీ డీసెంట్గానే ఉంది. యాక్టింగ్ విషయానికి వస్తే నరేష్ గారు ఇంకో 2-3 బాగా చేశారు. సెకండ్ హాఫ్ని అంత ల్యాక్ చేసే బదులు ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండి అనిపించింది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.25/5. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.